ప్రభుత్వ వైద్యశాల నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు జ్వరాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాలలో దాదాపు 20 మంది పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారు. గురుకుల పాఠశాలలో దోమల కారణంగానే జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గురుకుల పాఠశాలలో వైద్య చికిత్సలు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో మెగా క్యాంపు నిర్వహించి విద్యార్థులను కాపాడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. సంఘం ప్రభుత్వ వైద్యశాల నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు జ్వరాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాలలో దాదాపు 20 మంది పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారు. గురుకుల పాఠశాలలో దోమల కారణంగానే జ్వరాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. గురుకుల పాఠశాలలో వైద్య చికిత్సలు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో మెగా క్యాంప్ నిర్వహించి విద్యార్థులను కాపాడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల పాఠశాల అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక 22 మెంబర్స్ పిల్లలు సీనియర్ ఇంటర్ పిల్లలు ఫీవర్తో బాధపడుతున్నారని చెప్పి అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్గా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరినీ టెస్ట్ చేసి మలేరియా డెంగ్యూలు అవి చేసిన తర్వాత అవన్నీ నెగిటివ్ వచ్చాయి. సో వాళ్ళకి పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పంపిస్తారు. సేమ్ టైము ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఫీవర్తో వచ్చారు 22 మెంబర్స్. అందరూ బాగానే ఉన్నారు. సీరియస్ అయితే ఏమి ఎవరు లేరు. జస్ట్ వైరల్ డిసీజ్, వైరల్ ఫీవర్స్ అవంతా స్ప్రేయింగ్ అవి చేయిస్తాము. ఫర్దర్గా ఎన్ని ఫీవర్ కేసులు రాకుండా చూసుకుంటాము. ఆల్రెడీ ఆ స్కూల్లో యూజువల్గానే జూన్లో స్ప్రేయింగ్ అవన్నీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకోసారి చేస్తాం. ఫర్దర్గా ఇంకో ఫీవర్ కేసులు అయితే ఏమీ లేవని చెప్పారు. అదేవిధంగా వాళ్ళ హాస్టల్లో కూడా మెష్లు అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉన్నాము. మస్కిటోస్ కూడా ఏమీ లేవని చెప్పారు. జ్వరం ఉందని చెప్పేసి 20 మంది పిల్లల్ని చూపించడానికి తీసుకొచ్చాను. జ్వరం అని తీసుకొచ్చాను హాస్పిటల్కి. ఎప్పటి నుంచి? 2 డేస్. మీకు అక్కడ నర్సు లేరా? గురుకుల పాఠశాల చూడలేదా? చూసి ఇక్కడ